జగిత్యాల జిల్లా ధర్మపురిలో శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం శాసనం ద్వారా ఏర్పడినటువంటి ఉభయ సభల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుండగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామాన్ని తలుచుకోకపోగా పైనుంచి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారు మండిపడ్డారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. గత 3 రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అంబేద్కర్ గారు ఉదహరిస్తూ వ్యాఖ్యానించిన జరిగినటువంటి చర్చలో గౌరవ అమిత్ షా గారు హోంశాఖ మంత్రులు అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి అక్కసును వెళ్ళగక్కి మరి యొక్క సిద్ధాంతం ఎట్లా అంటే భారత రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి పైన వారికి ఉన్నటువంటి అక్కసును నిండు సభలో వెలిపించడం జరిగింది అమిత్ షా గారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని యావత్ ప్రపంచం అంతా కూడా కీర్తిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశ రాజ్యాంగం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు ఒక ఉభయ సభలలో గౌరవంగా వారి యొక్క నామాన్ని తీసుకోవాల్సినటువంటి అమిత్ షా గారు, మీరు అంబేద్కర్ గారిని ప్రతిసారి జపం చేస్తున్నారు, మీకు ఫ్యాషన్ అయిపోయింది, దేవుడిని స్మరించుకుంటే మీరు స్వర్గం పోతారు అంటే అంబేద్కర్ గారిని స్మరించుకుంటే మేము నరకం పోతామనా మీ యొక్క ఆలోచన విధానం? మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. ఈ దేశంలో భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి శాసనసభ ఏదైతే పాలకవర్గం, దేశ పాలకవర్గం అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి మీరు మీ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇంకా పోతే ఇటువంటి ఘటన పునరావృతమైనట్టయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు. ఎక్కడ కూడా మీరు ఈ దేశంలో తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదన్నటువంటి మాటలు చెప్తూ హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొన్నటి పార్లమెంటు సభలో అమిత్ షా గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మాకు నిజమైనటువంటి దేవుడు ఆ దేవుడు అంబేద్కర్. మేము ఈ రోజు సమాజంలో ఉన్నామంటే కూడా ఆయన పెట్టినటువంటి భిక్షనే, ఆయన ద్వారా నడిచేటువంటి నడకనే మాది. ఆయనను ఎవరైనా ఎంతటి వారైనా అగౌరవపరిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఊపుండము, సహించము. ఎంతటి వారైనా ఈడ్చి నాలిక చీర్చి మరి చెప్తున్న సమాధానం చెప్తున్నా, ముందే చెప్తున్నా, అర్థం చేసుకోండి. మా దేవుడిని ఎవరు ఒక మాట అన్నా ఊకునే ప్రసక్తే లేదు. దేవుణ్ణి ఎవరు ఏ రకంగా మొక్కుతారో అనేది అది ఎవరికైనా మనసులో ఉంటుంది. నిండు సభలో అంబేద్కర్ గారి పేరు తీస్తే ఆ మాటనుడు మాత్రం అది చాలా తప్పిదం. దయచేసి మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నారో మీరు వెనక్కు తీసుకోవాలి. దయచేసి నేను చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు చిన్ననే జరిగింది కావచ్చు, దేశం మొత్తం అట్టడిగిస్తాం. మా దేవుని గిట్ట మీరు అవమానపరిచినట్లయితే మీరు మాట్లాడిన మాటలు దయచేసి వెనక్కు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాం.